హల్లెలూయా హల్లెలూయా ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రి కాలము క్రిస్మస్ క్యాండిల్ సర్వీస్కు నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించిన దైవ సేవకులు సుందరరాజు గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. సంఘానికి సంఘ పెద్దలకు వందనాలు తెలియజేసుకుంటున్నాను అండి. ప్రియులారా, పెంతెకోస్తు సంఘాలు అనాది నుంచి ఉన్నవి. తర్వాతనే అన్ని సంఘాలు పుట్టుకుంటూ వచ్చాయి. పెంతెకోస్తు సంఘాలు చాలా పవర్ఫుల్ సంఘాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పెంతెకోస్తు సంఘాలు దేవుని ఆత్మచేత అభిషేకించబడిన సంఘాలు. హల్లెలూయా. దేవుని ఆత్మచేత, దేవుని శక్తి చేత నింపబడి దేవుని ఆత్మ ద్వారా నడిపించబడిన బలమైన సంఘాలు పెంతెకోస్తు సంఘాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో ఈ దినాల్లో నింపబడి ప్రతి ఒక్కరూ పెంతెకోస్తు అనుభవం ద్వారా సేవ చేస్తూ ఉన్నారు. ప్రియులారా, పెంతెకోస్తు శక్తి పొందుకొని, పెంతెకోస్తు అనుభవాలు పొందుకొని అనేక మంది దినాల్లో ప్రవచిస్తున్నారు, రోగులను స్వస్థపరుస్తున్నారు. ప్రార్థన చేస్తే అలాంటి సేవకులు దీవించబడుతూ ఉన్నారు. ప్రియులారా, ఈ క్రిస్మస్ దినాల్లో ఈ పెంతెకోస్తు అనుభవం కూడా ఒక క్రిస్మస్ పండగలో ఒక ఆశీర్వాదం. ప్రియులారా, హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరూ ఆత్మశక్తి చేత నింపబడాలి, ఆత్మ చేత అభిషేకించబడాలి. ఎవరైనా అభిషేకం పొందకపోతే ఈ క్రిస్మస్ దినాల్లో నీవు అభిషేకం పొందాలి. నీవు ఈ రోజు పొందకపోతే ఈ రోజు నీవు అభిషేకం పొందుకోవాలి. నీవు అభిషేకం పొందుకుంటే నీ జీవితము నిజమైన క్రిస్మస్ అవుతుంది. హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభువా నాలో జన్మించు, యేసు ప్రభువా నన్ను అభిషేకించు. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, ఈ క్రిస్మస్ దినాల్లో మనమందరం ప్రతి ఇంట్లో సంతోషము, సమాధానము, ఆనందం. ప్రియులారా, ఈ సంతోషాన్ని, సమాధానాన్ని మన ఇళ్ళల్లో పోకుండా చూసుకోవాలండి. పెట్టినారా అమ్మా? వినండి వినండి, ఎక్కువసేపు చెప్పను, తొందరగా ముగిచ్చేస్తాను, టైం చాలా అయింది. క్రిస్మస్ అనేది ఆనందముతో కూడుకున్నది. ఎందుకు ఆనందము? ఎందుకు ఆనందం అంటే ప్రియులారా, దేవుని వాక్యం చూసుకుందాము. యేసు ప్రభువారు మానవుడిగా ఈ లోకంలో జన్మించడానికి ప్రధానమైన కారణాలు చూద్దాం. ప్రియులారా, యేసు ప్రభువారు ఎందుకు జన్మించాడు, ఏమి తీసుకొని వచ్చాడు? యేసు ప్రభువారు ఎందుకు జన్మించాడు, మానవునికి ఏం తీసుకొని వచ్చాడు అనే కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ప్రియులారా, మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను. వెరీ గుడ్ అమ్మా, చదువు. వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. చాలు. పాపులను రక్షించడానికి యేసు ప్రభువారు ఒక మానవునిగా పశువుల పాకలో జన్మించడం జరిగింది. ప్రియులారా, మానవుడిగా జన్మించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపము ఎందుకు చేస్తున్నారండి? మానవుడు పాపిగా పుట్టాడు కాబట్టి పాపం చేస్తున్నాడు. ఆ పాపములో పుట్టి పాపములో పెరుగుతున్న మానవుడు, అమ్మా వినండి,
పాపములో పుట్టి పాపములో పెరుగుతున్న మానవుడు పాపమును విడిచిపెట్టి పరిశుద్ధతలో నడవటమే రక్షణకు ప్రధానమైన కారణం. నీవు రక్షించబడాలని, నేను రక్షించబడాలని డోంట్ టాక్. దిస్ ఇస్ ద ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్. ఓకే, డోంట్ డిస్టర్బ్. సో ప్లీజ్ లిసన్ ద కేర్ఫుల్లీ. If you are disturbed, anybody disturbed, it is not good. ప్రియులారా, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. మనమందరము పాపమే, ఎవరు పరిశుద్ధులు కాదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నా. ఆ మహిమను మనం పొందాలి. పెంతెకోస్తు దినములో ఆ మహిమను, పెంతెకోస్తు దినములో ఉన్న ఆ 120 మంది ఆ మేడ గదిలో ఆ పెంతెకోస్తు అనుభవాన్ని, దేవుని శక్తిని, దేవుని ప్రభావాన్ని, దేవుని వెలుగును పొంది పాపులుగా జీవిస్తున్న వాళ్ళు పరిశుద్ధతలోనికి మారిపోయారండి. ప్రియులారా, యేసు ప్రభువారు వచ్చిన యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే పాపులను రక్షించడానికి వచ్చాడు. ఆయన రక్షించేశాడండి, రక్షణ ఇచ్చేశాడు మనందరికీ. అయితే ఎవరైతే రక్షణ కావాలనుకున్న వాళ్ళు, ఎవరైతే రక్షణ కావాలనుకుంటారో ఆ వ్యక్తి ఏం చేయాలంటే, ప్రభువా నేను పాపిని, అయ్యా నేను దొంగను, నేను వ్యభిచారిని, నేను మోసగాన్ని, నన్ను క్షమించు ప్రభువా నేను పాపినని ఎవరైతే పాపంలో ఒప్పుకొని పశ్చాత్తాపడతారో, అమ్మా ఎవరైతే పాపంలో ఒప్పుకొని పశ్చాత్తాపడతారో వారు రక్షించబడతారు. వారు రక్షించబడతారు. పాపమును ఒప్పుకున్నవాడు రక్షించబడతారు. అందరూ అంతటా మారు మనసు పొందాలని, ప్రతి మోకాలు యేసు నామములో వంగాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, ప్రధాన ఉద్దేశం ఏంటంటే పాపులను రక్షించడానికి యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చారు. అమ్మా నీవు రక్షణ పొందావా? నీవు మారు మనసు పొందావా? నీ పాపంలో నువ్వు విడిచిపెట్టావా? ప్రభులో నీవు జీవిస్తున్నావా? ఒకప్పుడు నీ పాపంలో జీవించవచ్చు, దేవునికి దూరంగా నీవు బ్రతికి ఉండవచ్చు. కానీ ఇప్పుడు నీవు నీ యొక్క పాపం జీవితాన్ని విడిచిపెట్టి యేసు ప్రభు వారి రక్షణను పొందుకున్నావా? యేసు ప్రభు వారు అయితే రక్షణ ఇచ్చేశాడు. ఎలాగిచ్చాడు? పాపం రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చి మన పాపములన్నిటి కొరకు, శాపములన్నిటి కొరకు ఆ కలువరి శిలువలో చనిపోయాడండి. నీ పాపము నా పాపం అంతటిని శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి నీకు నాకు రక్షణ ఇచ్చాడండి. ప్రియులారా, ఈ రక్షణ మనం అందరం పొందుకోవాలి. ఎందుకు పొందుకోవాలంటే ఈ లోకంలో మనం అందరం చనిపోతాం. ఒకరోజు దేవుని పిలుపొందుకొని చనిపోతాము. ఇక్కడ మనకు గ్యారంటీ లేనే లేదు, అందరూ చనిపోతాము. అక్కడికి పరలోకము మనం వెళ్ళవలసింది. కాబట్టి ఇక్కడనే రక్షణ పొందాలి. నీవు నేను రక్షణ ఇక్కడే పొందాలి. కాబట్టి యేసు ప్రభు చేసిన ఈ రక్షణ కార్యాన్ని, రక్షణను నీవు పొందుకోవాలి. అయ్యా ప్రియ సహోదరులారా, సహోదరులారా, సహోదర సహోదరులారా, మీరు రక్షణ మారు మనసు పొందకపోతే ఇప్పుడే ఈ రోజే నీ పాపం ఒప్పుకొని పశ్చాత్తాపడి యేసు ప్రభు వారు ఇచ్చిన రక్షణను నీవు పొందుకో ఈరోజు. ఒకటి. రెండవది, లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనము. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడండి. ఎందుకు పుట్టాడండి? రెండవ కారణము, మనుషులు నశించిపోతున్నారు, శాంతి సమాధానం లేకుండా నశించిపోతున్నారు, బహుదుఃఖములో వేదంలో బతుకుతున్నారు. అనేక కుటుంబాలు మేము విజిట్ చేసినప్పుడు
అయ్యా నా కుమారుడు ఇలాగున్నాడు, నా కుమార్తె ఇలాగుంది, నా భర్త ఇలాగున్నాడు, నా భార్య ఇలాగుంది, నా కుటుంబంలో నెమ్మది లేదు, నా కుటుంబము నశించిపోతున్నాం, నా కుటుంబం దుఃఖముతో వేదనతో ఉన్నాము, అన్ని ఉన్నాయి, సంతోషము సమాధానం లేదు, బాధ దుఃఖమే ఉంది. అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మా అబ్బాయి తాగుబోతున్నాడు, మా అమ్మాయి ఎవరో ప్రేమలో పడి ఆ అమ్మాయి జీవితాన్ని పాడు చేసుకుంది, వాడు వదిలేశాడు, మా కుటుంబం నెమ్మది లేదయ్యా, మా కుటుంబం నశించిపోతుందయ్యా. నీవు ఏ స్థితిలో ఉన్నావు? నువ్వు నశించిపోయే స్థితిలో ఉన్నావా? దేవుడు నిన్ను రక్షించడానికి ఈ లోకంలో పుట్టాడు, నిన్ను దేవుడు ఘనముగా ఎంచుతున్నాడు. అమ్మా, నీవు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి కొరకు యేసు ప్రభువు చనిపోయాడు. బాగా గుర్తు పెట్టుకోండి. నీవు సామాన్యమైన వ్యక్తిగా నువ్వు అనుకుని ఉండవచ్చు, కానీ యేసు ప్రభువారు నిన్ను ఘనముగా ఎంచుతూ ఉన్నాడు, నిన్ను గొప్పవానిగా ఎంచుతున్నాడు. మనుషులు నీ దగ్గర డబ్బులు లేదని నిన్ను రెస్పెక్ట్ ఇవ్వకపోవచ్చు, నీకు ఆస్తులు అంతస్తులు లేవని నీకు రెస్పెక్ట్ ఇవ్వకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను చాలా ఘనముగా ఎంచుతున్నాడు, నీకు చాలా రెస్పెక్ట్ ఇస్తున్నాడు. ఇచ్చి నీ కొరకు నీ కొరకు తన ప్రాణం పెట్టి నీవు నశించిపోతున్నావు చూసి, నీవు మదన పడుతున్నావని చూసి, నీవు వేదన పడుతున్నావని తెలిసి నీ కొరకు జన్మించాడు ఈ లోకంలో. నిన్ను కేవలం రక్షించడానికి జన్మించాడమ్మా. నశించిపోతున్నావా? అయ్యా యేసయ్యా, నేను నశించిపోతున్నాను, నా పాపం జీవితం నశించిపోతున్నాను, నా కుటుంబంలో అందరూ నశించిపోతున్నారు. దేవా, నీవు లేవయ్యా, నా ఇంటిలో నీవు ఉండాలయ్యా, మా ఇల్లు నశించిపోతుంది అని నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఒక కుటుంబం, నాకు తెలిసిన కుటుంబం ఉంది ఒక చోట, క్రైస్తవ కుటుంబమే. కొడుకు ఒక హిందూ అమ్మాయిని చేసుకున్నాడు, అమ్మాయి ఒక ముస్లిం అమ్మాయిని చేసుకుంది, ఇంకొక అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఎవరి కుటుంబాలు బాగులేవండి. ఆ తల్లికి పెన్షన్ వస్తుంది, ఆ పెన్షన్తో అందరూ సాగుతుంది, వారి భార్యలను వారి పిల్లలను సాగుతుంది, పోషిస్తుంది. ఈరోజు